హ్యాపీ ఈవినింగ్. మరి సమ్మర్లో మనం చక్కగా చాలా హ్యాపీగా జోష్గా విటమిన్స్ నేర్చుకున్నారు. మరి హెల్త్ టాపిక్ అనేది నేర్చుకున్నారు కదా, హెల్త్ ఎడ్యుకేషన్లో భాగంగా ఈరోజు మనం నేర్చుకోబోయే విటమిన్ డి. విటమిన్ డి యొక్క సైంటిఫిక్ నేమ్ సన్షైన్ విటమిన్. సన్షైన్ విటమిన్ ఫ్రీ విటమిన్ అని దేని పిలుస్తాం నాన్న? విటమిన్ డి. ఎందుకంటే సన్కి ఎక్స్పోజ్ అవ్వడం మనం మనీ పే చేయాల్సిన అవసరం లేదు కదా, మన డబ్బులు కొనుక్కోవాలా? నో, సన్ ద్వారా మనకి ఫ్రీగా వస్తుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసి చక్కగా సూర్య భగవానికి నమస్కారం చేస్తూ మీరు అక్కడే ఒక 10 to 30 minutes ఉండగలిగితే చక్కగా ఫ్రీగా మనము విటమిన్ డి అనేది తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే టీచర్, మరి విటమిన్ డి అంటే ఏంటో ఒకసారి చెప్పండి. మీకు డౌట్ రావచ్చు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఈ క్లాస్లో వినేసండి. విటమిన్ డి హెల్ప్స్ ఇన్ ద అబ్జర్వేషన్ ఆఫ్ కాల్షియం ఇన్ బాడీ. మన బాడీలో కాల్షియంని అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్, ఎసెన్షియల్ ఫర్ స్ట్రాంగ్ బోన్స్ అండ్ టీత్. మన బోన్స్ అండ్ టీత్ అనేవి స్ట్రాంగ్గా ఉండడానికి విటమిన్ డి మనకి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్, ఇంప్రూవ్స్ ద ఇమ్యూన్ సిస్టమ్. మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి? రోగ నిరోధక శక్తి. మన బాడీ అనేది రోగాలను నిరోధించేటటువంటి అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది విటమిన్ డి వల్ల. అలాగే విటమిన్ ఏ అండ్ విటమిన్ సి కూడా మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. బట్ విటమిన్ డి కూడా ఇమ్యూన్ సిస్టమ్కి మంచిగా హెల్ప్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్, బాడీ ప్రొడ్యూసెస్ విటమిన్ డి త్రూ సన్లైట్ ఎక్స్పోజర్. మన బాడీ అనేది విటమిన్ డి కావాలి అంటే సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి. ఓకేనా? సోర్సెస్ ఏంటి నాన్న? విటమిన్ డి సోర్సెస్ ఏంటి? సన్లైట్, ఫిష్, ఎగ్ యolk, మిల్క్. వెరీ నైస్. మరి వీటన్నిటి వల్ల మనకు చక్కగా విటమిన్ డి వస్తుంది. ఓకే, ఇన్ కేస్ డెఫిషియన్సీ వస్తే సన్కి ఎక్స్పోజ్ కావట్లేదు, మిల్క్ తాగట్లేదు, ఎగ్ తీసుకోవట్లేదు, ఫిష్ తినట్లేదు, మరి వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చింది. అప్పుడు వాళ్ళకి ఎలాంటి సింటమ్స్ కనిపిస్తాయంటే వీక్ బోన్స్ అయిపోతుంటాయి. బోన్స్ అనేవి వీక్గా అయిపోవడం, ఫ్యాట్